లో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరం కూర్చుందాం. ఈరోజు మన ధ్యానం కొరకు మన గత వారంలో ఒక మాటను ధ్యానం చేశాం. ఆ మూల వాక్యాన్ని చదివి ఈ వారంలో జరిగే కార్యక్రమాల గురించి కూడా ముందుగానే ఒక మాట చెప్పేసి నేను ఆ వాక్యాన్ని ముగిస్తాను. మనం అనుకున్న టైంకి మనం రీచ్ అయ్యి పర్ఫెక్ట్గా మన టైం స్టార్టింగ్ ఇది, ఎండింగ్ ఇది అనే సంకేతం అందరికీ తెలియాలన్నమాట. ఓకేనా? గుర్తుందా? అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయుమని చెప్పెను. దేవునికి స్తోత్రం. ఈ మాటను గురించి కొంతవరకు ధ్యానం చేశాం. మిగిలిన భాగాన్ని మనము ధ్యానం చేసే ముందు ఈ వారంలో జరిగే మన కార్యక్రమాల వివరాల గురించి చెప్తాను. 10:30కి యథాప్రకారంగానే మనకి రెండవ ఆరాధన ఉంటుంది. కొంతమంది విజయవాడ నుంచి, తర్వాత సూరంపల్లి నుండి రెండవ ఆరాధనలో కొంతమంది పాల్గొంటున్నారు. తర్వాత ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా మొదటి ఆరాధనలోకి ఎవరైతే రాలేరో అలాంటి వాళ్ళు రెండవ ఆరాధన చక్కగా టైంని ఉపయోగించుకుంటున్నారు. ఇది ఆదివారం జరిగే కార్యక్రమం. ఈరోజు రాత్రి 7:30 గంటలకు మన ప్రియులు శ్రీ ముత్యాల సుబ్బారావు గారి గృహంలో శిలువ కూడుకుంది. దయచేసి మీరందరూ ఆ శిలువ కూడుకులో పాల్గొనాలి. ఆ తర్వాత సోమవారం నాడు 2 కూడికలు ఉన్నాయి. ఒకటి నల్లమోతు గాబ్రియేలు గారు, ఆ తర్వాత నల్లమోతు వంశీ వాళ్ళ గృహాల్లో శిలువ కూడుకలు జరుగుతాయి. వందనలం. రెండవది ఆ తర్వాత మంగళవారం మరలా సెలవు వచ్చింది. ఎందుకనంటే నేను మరలా పెదకల్లేపల్లి అని మోపిదేవి మండలం అక్కడికి మీటింగ్ కోసం వెళ్ళాలి. అందుకని ఆ రోజు మనకు సెలవు వచ్చింది. కోటేశ్వరరావు గారు, జ్యోతి గారుల శిలువ ధ్యాన కూడిక మందిరంలో జరుగుద్ది. ఎందుకంటే ఆయన రక్షణ పొందిన రోజు అది. అందుకని ఆ రోజు పెట్టాలి, మందిరంలో పెట్టాలని వారు కోరుకున్నారు. అందు నిమిత్తం మందిరంలోనే కాబట్టి ఒకటే కూడిక పెట్టాం. ఆ రోజు ఒకటే కూడిక పెట్టాం. 7:30కి స్టార్ట్ అవుద్ది. 8:30 వరకు ఆ శిలువ కూడిక అంటే గంట సేపు కాబట్టి 8:30 వరకు మందిరంలో జరుగుద్ది. మీరందరూ కూడా శిలువ కూడి కాబట్టి ఎవరు మానకూడదు. అది శిలువ కూడి కాబట్టి ఎవరు మానకూడదు. ఏదో విధంగా రావడానికే మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత 10వ తారీఖు అనగా గురువారం నాడు పగలు మందిరంలో 11 గంటలకు పుట్టినరోజు కార్యక్రమం ఒకటి ఉంది. మరి మట్టకొయ్య అశోక్ ఎస్తేరు గారుల కుమారుడు అనురాగ్ యొక్క పుట్టినరోజు వేడుక మందిరంలోనే జరుగుద్ది. అందుబాటులో ఉన్నవాళ్ళు, మరి బడికి వెళ్లకుండా ఎవరైతే ఉంటారో, కంపెనీకి వెళ్లకుండా ఎవరైతే ఉంటారో, ఉద్యోగాలు మానేసి ఇంటి దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం అన్నమాట అది. ఆ తర్వాత రాత్రికి ఉలవం జవలయ్య గారు, రవణ గారు గృహంలో మరి శిలువ కూడిక ఉంది. ఇదే రోజు మరి సురేష్ గారు ఇంటి దగ్గర కూడా పెట్టేస్తే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నాను నేను. సురేష్ గారు కనపడలేదు, కళ్యాణి తల్లి చాలా రోజులు కనపడింది మళ్ళీ కదా. మరి బుధవారం ఫస్ట్ కూడిక సురేష్ కళ్యాణి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేస్తాం. షెడ్యూల్ పెట్టామంటే ఇక అది అలాగా జరగాలి. ఫస్ట్ కూడిక అక్కడ ముగించుకొని రెండవ కూడికకు ఉలవం జవలి గారి గృహానికి మనం వస్తాం. ఓకేనా అది మీరు ప్రిపేర్ అయిపోవాలి. అలాగే తర్వాత శుక్రవారం రాత్రికి మళ్ళీ 2 కూడికలు ఉన్నాయి. ఒకటి సింగవరపు యేసు ద్రాక్షమ్మ గారుల గృహంలో మొదటి కూడికుంది. ఆ తర్వాత రెండవది డోల ఎలమంది గారు ఏషమ్మ గారుల గృహంలో రెండవ శిలువ ధ్యాన కూడిక ఉంది. ఇవి ఈ వారంలో జరిగాయి. శనివారం రాత్రి కూడా మరలా ఒక శిలువ ధ్యాన కూడిక పెడుతున్నాం. నల్లమూతు రమేష్ ప్రసన్న గారుల గృహంలో వాళ్ళ కుమారుడు చెర్రి పుట్టినరోజు సందర్భంగా ఇక అన్నీ కలిపి, అంటే విశేషం కూడా అన్నీ కలిపే ఉండాలి. ఓకేనా? అలాగనమాట. అంతే కదమ్మా, మరి అన్నీ కలిపే ఉండాలి విశేషం కూడా. అందుకని శనివారం ఇక్కడికి ఎవరు రావక్కర్లేదు, మనందరం రమేష్ గారి ఇంటికి వెళ్తాం. తర్వాత ఆదివారం మట్టల ఆదివారం, వచ్చే ఆదివారం మట్టల ఆదివారం కాబట్టి
మీరు వచ్చేటప్పుడే 6:30కి మనం ప్రార్థనకు వచ్చేటప్పుడే మీరు మట్టలను సిద్ధం చేసుకొని రావాలి. ప్రతి ఒక్కళ్ళ చేతిలోనూ మట్ట చూడాలి. అది ఎంతైనా సరే ఓకేనా. మరి పెద్దవి పెట్టేసుకుని ఈడ్చుకోలేక అని రోడ్లంతా ఏడిచే కంటే మోసేది ఏదో చిన్నది పెట్టుకొని ఎంతసేపు తిరిగితే అంతసేపు ఆనందంగా ఉంటే మంచిది కదా అమ్మా. ఎందుకంటే మా ఫ్యాన్లు ఉన్నారు చాలామంది అది. కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ మట్ట పట్టుకోవాలి. సంతోష్ అమ్మగారితో సహా, నూతక్కి మరి అమ్మగారితో సహా, అందరు రూత్ అమ్మగారితో సహా అందరూ పట్టుకోవాల్సిందే. అలా పట్టుకొని మనం ఇక్కడ ఆరాధనలో పాల్గొంటాం. ఆరాధన అయిపోయిన వెంటనే, అంటే ఆరాధన కంటే ముందే మనం తిరిగి వచ్చేస్తాం 7 గంటలకే. అంటే ఊరంతా ఊరేగింపు ఏం లేదు ఈ సంవత్సరం, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఊరంతా మన ఊరేగం. అట్లీస్ట్ మట్టలు పట్టుకొని ఇక్కడ నుంచి బయలుదేరి ఇటు మన కరెంట్ ఆఫీస్ దగ్గరికి రోడ్డు, ఆ తర్వాత అలా పంచాయతీ ఆఫీసు దగ్గర ఆ రోడ్డు మెయిన్ రోడ్డుకి వెళ్ళి మళ్ళీ మన దారిని మనం వచ్చేసి ఇక్కడే ఆరాధన చేసుకుంటాం. మట్ట పట్టుకున్న వాళ్ళందరికీ ఇక్కడ టిఫిన్ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా మీరు టిఫిన్ల గురించి ఏం బాధపడకూడదు. ఆ రోజు మంచి టిఫిన్ ఏర్పాటు చేస్తున్నారు మన కోటేశ్వరరావు గారు, జ్యోతి గారు. కాబట్టి ఆ రోజు చాలా ఎంజాయ్ చేస్తాం మనం. చాలా పండగ అంటే నిజంగా ఇక్కడే ఉందరా అన్నట్టు ఉంటుంది అనమాట. దేవునికి స్తోత్రం. అది తర్వాత ఇది కూడా చెప్పాలి. 7 మాటలు పోయినసారి మనం పురుషులకి ఇచ్చాం, చాలా కంగారు పడ్డారు కదా. అంటే పురుషులకి మరి మొదటి స్థానం ఇవ్వాలి కాబట్టి మొదటి సంవత్సరం పురుషులే 7 మాటలు చెప్పారు. అంటే ఇది 18వ తారీఖు వస్తుంది కదా. అందుకని ముందే నేను ఎందుకు చెప్తానంటే మీరు ప్రిపేర్ అవుతారని. అందుకని జాగ్రత్తగా వినండి. మేము పేర్లు డిసైడ్ చేసాం. ఇక ఈ పేర్ల మార్పేమీ ఉండదు. ఇక వీళ్ళు కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సిందే. ఒకవేళ ఏ కంగారు వచ్చినా, ఏ భయం వచ్చినా, మేము ఫ్రీగా ఉన్నప్పుడు మీరు మా దగ్గరికి వస్తే మీకు శిక్షణ ఇస్తాం, మీకు ప్రాక్టీస్ చేపిస్తాం. అదనమాట. నెంబర్ 1 ఎవరు అనుకుంటున్నారు మీరు కదా. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పేర్లు కలిగిన వాళ్ళు ఎప్పటి నుంచే మీరు బాగా సిద్ధపడాలి. ఓకేనా. డోలా ఏసమ్మ గారు నెంబర్ 1. నెంబర్ 2 నల్లమోతు నిర్మలా గారు, అంటే మోషే గారు నిర్మలా గారు. నెంబర్ 3 డోలా జ్యోతి గారు, అంటే మన కోటేశ్వరరావు గారు జ్యోతి గారు. తర్వాత నల్లమోతు ప్రసన్న గారు, అంటే మన ప్రసన్న గారు. ఓకేనా. ఆ తర్వాత డోలా ముత్యాల రాణి గారు, అంటే మన ముత్యాల రాణి గారే. ఇంకొక లేరు కాబట్టి ఓకేనా. తర్వాత 6వది కలపాల రానమ్మ గారు. రానమ్మ గారు అంటే కలపాల రానమ్మ గారే. ఇంక వేరే చోట చూడకూడదు మీరు ఇక. తర్వాత నల్లమోతు స్వప్న గారు. ఈ సంవత్సరం వీళ్ళని డిసైడ్ చేసాం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క 7గురికి అలాగూ అవకాశాలు ఇస్తాం. ఈ విషయాన్ని మీరు, ఇది జీవగ్రంథం లాంటిది అనమాట. అంటే ప్రపోజల్ వచ్చింది, ఈ జీవగ్రంథంలో రాసేస్తాం. ఇక ఈ వీళ్ళు సిద్ధపడిపోవాలి అంతే. ఓకేనా. ఇవి విశేషాలు. తర్వాత ఆ రోజు అంటే గుడ్ ఫ్రైడే రోజున మనం ఎలాగూ 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇక్కడే ఉంటాం. 7 మాటలు మనం ధ్యానం చేస్తాం. 7 ప్రసంగాలు వింటాం మనం. ఆ తర్వాత ఫైనల్గా నేను కొద్దిసేపు ముగింపు చెప్పి మనం సెలవు తీసుకుంటాం. ఆ తర్వాత ఇక శనివారం, శుక్రవారం, శనివారం కూడా మందిరంలో కొద్దిసేపు ప్రార్థన చేస్తాం. ఎవరైతే రక్షణ పొందడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేస్తాం. మనకి తలుపులు కిటికీలు లేవు కాబట్టి, ప్రస్తుతానికి క్లోజ్డ్ ఏరియా కాదు కాబట్టి 3 రోజులు ఇక్కడే ఉండాలనే నిబంధన నుంచి కొంచెం సడలింపిస్తున్నాం అనమాట. అది కొంచెం సడలింపిస్తున్నాం. మీరు ఇక్కడ ప్రార్థన చేసుకుని చక్కగా రాత్రిపూట ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఇంటి దగ్గరుండి మీరు రావచ్చు. తర్వాత కంపెనీస్కి ఒకవేళ ఎవరైనా వెళ్ళేవాళ్ళు కానీ, సెలవు దొరకట్లేదు అనుకునేవాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు మీరు డ్యూటీకి వెళ్ళొచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసేసి మీరు మందిరంలోకి వచ్చి 3 రోజులు కూడా మందిరంలోకి వచ్చి కాసేపు గడిపే వెళ్ళాలి. అది శనివారం రాత్రికి మాత్రం ఇంచుమించు ఇక్కడ ఎక్కువసేపు గడిపితే చాలా మంచిది. ఏది బాప్తిసం ఎవరైతే తీసుకుంటానో అని అనుకుంటున్నారో వాళ్ళు ఎక్కువసేపు గడిపితే చాలా మంచిది. ఇక తెల్లారిన తర్వాత మనం ఆ బాప్తిసాలు ఇస్తాం. పొద్దున్నే క్యాండిల్ సర్వీస్ గురించి కూడా కొంచెం సందేహాలు ఉన్నాయి కొంతమందికి. క్యాండిల్ సర్వీస్ కూడా అసలు పునరుత్థాన పండగ అంటేనే క్యాండిల్. అది అసలు కొవ్వొత్తుల పండగ అంటాం దాన్ని మనం. అది నయ్యం ఇంకా సమాధుల దగ్గరికి వెళ్ళి కొవ్వొత్తులు వెలిగించుకొస్తారు.
సమాధులకి ఎందుకులే కొవ్వొత్తులని మనం ఇంకా అక్కడి దాకా వెళ్ళట్లేదు కానీ అదనమాట. కనీసం ఆ కొవ్వొత్తులు పట్టుకొని ఈ రోడ్డమ్మట మనం లైన్‌గా అలా వెళ్ళి, అంటే ఇదివరకు డీజే పెట్టినట్టు ఏమి ఉండదు. వాహనాలు, మైక్ సిస్టమ్, అరుపులు, కేకలు, పాటలు ఏమి ఉండవు. ఈ సంవత్సరం ఏం చేస్తామంటే మనం ఏ డ్రామాది, లాజరు ధనవంతుడు డ్రామా ఆ రోజు ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడే మన స్థలంలో. మన పురుషులందరి యొక్క అభిష్టం మేరకు దానికి సంబంధించిన వాయిస్ రికార్డింగ్ చేశాం, అనౌన్స్మెంట్. దాన్ని నల్లమూతు దానియేలు గారి వాహనానికి కట్టేస్తాం. మైకు నల్లమూతు దానియేలు గారి వాహనానికి కట్టేస్తాం. ఆయన ముందు నడుచుకుంటూ వెళ్తాడు. అది అది మోగించుకుంటూ వెనకాల మనం జస్ట్ అలా కొవ్వొత్తులు పట్టుకొని సైలెన్స్గా, మౌనంగా, ఇక డ్రమ్ములు గిమ్ములు కూడా ఏం తీసుకెళ్ళాం. సైలెంట్గా మనం ఇదివరకంటే ఊరంతా తిరిగాం. ఈసారి ఇలాగే మన కరెంట్ ఆఫీస్ రోడ్డు, పంచాయతీ రోడ్డు, మన ఇంటికి వచ్చేస్తాం అంతే. పగలు ఎలాగో మనకు భోజనాలు ఉంటాయి. దానికి ఆల్రెడీ మరి తల్లిగారు విజయమ్మ గారు ఆల్రెడీ బియ్యం కట్ట తీసుకొచ్చారు. తర్వాత రాజ్యలక్ష్మి కూడా ఒక బియ్యం కట్ట అనౌన్స్ చేశారు. కోటేశ్వరరావు కూడా ఒక బియ్యం కట్ట అనౌన్స్ చేశారు. అలాగే కొంతమంది ఆల్రెడీ డబ్బులు కూడా ఇచ్చారు. లాస్ట్లో నేను చదువుతాను. ఇవి ఈ వారంలో, వచ్చే వారంలో జరిగే కార్యక్రమాల వివరాలు అనమాట. ఓకేనా? మరి వీటిని చక్కగా మీరు ప్రార్థన చేస్తూ దీంట్లో ముందుకు వెళ్ళాలని, అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి. మనది నిజంగా పండగ చేసుకోవడం తృప్తి మనకు ఉండాలి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అతిశయం అనుకోకపోతే, గర్వం అని అనుకోకపోతే, ఒకవేళ దేవుని సన్నిధిలో మనం గర్వపడకూడదు, అతిశయపడకూడదు. కానీ చాలా బైబిల్లో ఉన్న చాలా పద్ధతులు ఈ ఊరిలో మనమే అలవాటు చేశాం. ఇది దేవుడు మనకిచ్చిన ధన్యత. అతిశయం కాదు, గర్వం కాదు, ధన్యత అంతే. బాప్తిస్మముల ప్రవాహం కూడా మనతోనే కాస్త ఊపందుకుంది. అది ప్రభు మన లైఫ్లో ఇచ్చిన గొప్ప ధన్యతగా నేను ఎప్పుడు భావిస్తాను. వెళ్ళిన ప్రతి చోట కూడా చాలా సంతోషంగా చెప్తాను. అనేక మంది ప్రభు దగ్గరికి రావటం నేను చాలా సంతోషిస్తాను. మొన్న 1వ తారీఖు నేను సత్తెనపల్లి దగ్గరున్న ముప్పాళ్ళ మండలం తొండపి అనే ఊరు వెళ్ళాను. అసలు పేరని విన్నారా మీరు? నేను వినలేదు. వాళ్ళ పేపర్లో వేసి అక్కడికి పిలిస్తే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే అది నిజంగా ప్రభువును చాలా స్తుతించాను. చాలా అంటే మాటల్లో చెప్పలేను. చాలా మంచి మీటింగ్ జరిగింది. కేవలం అక్కడ నన్ను చూడటానికి కూడా కొంతమంది వస్తున్నారంటే ఇంక చూడండి దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఆ తర్వాత మొన్న 3వ తారీఖు కూడా కంకిపాడు దగ్గరున్న వల్లూరుపాలెం, అంటే తోట్ల వల్లూరు మండలం అది. ఆ వల్లూరుపాలెం కూడా ఆ రోజు మీటింగ్కి వెళ్ళటం, అక్కడ కూడా చాలా మంచిగా దేవుడు మరి నడిపించారు. ఈ నెలలో ఇంకొక 2 కూటాలు ఉన్నాయి. నాకు ఇంకొక 2 కూటాలు ఉన్నాయి. 8వ తారీఖు ఒకటి, 15వ తారీఖు ఒకటి ఉన్నాయి. ఇక ఆ 2 గ్యాపులు ఉన్నాయన్నమాట. ఇక తర్వాత మిగతా మన కార్యక్రమాలే. ఈ శిలువ ధ్యాన కూడికలు ఎంత బాగా జరుగుతాయని నేను కూడా ముందు ఊహించలేదు. లేదంటే అసలు ఇవన్నీ ఒప్పుకునేవాళ్ళం కాదు మనం. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా దేవుడే మనకు సంతోషకరంగా నడిపించాడు. కాబట్టి ప్రభు వీటన్నిటిని బట్టి మన పరిచర్యను ఇంకా మంచిగా ముందుకు నడిపించాలని మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. 8వ తారీఖు మోపిదేవి మండలం, కృష్ణా జిల్లాలో పెదకల్లేపల్లి అనే ఊరు వెళ్ళాలి. అక్కడ వాక్యం చెప్పాలి. తర్వాత 15వ తారీఖు మాత్రం మళ్ళా గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలో కట్టావారిపాలెం అనే ఊరు, అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ మీరు మీ ఆత్మీయ తండ్రి కోసం, మీ కాపరి కోసం ప్రార్థన చేస్తారని నేను చెప్తాను. ఇవన్నీ కూడా ఎందుకంటే చాలామంది సేవకులు చెప్తారు, బాగా వాడబడితే మా కోసం ప్రార్థన చేసే సంఘం ఉంది సార్ అంటారు కొంతమంది. అదే మాట నేను కూడా వాడాలన్నమాట. అలా మా బిడ్డలు మా పరిచర్య కోసం ప్రార్థన చేస్తారు. అందుకే దేవుడు ఇంత బలంగా వాడుకుంటున్నారు అని మేము చెప్పగలిగాం. ఓకేనా? అలాగే తర్వాత 7 పేర్లు చెప్పాను కదా. 7 సందేశాలు ఎవరు ఎలా చెప్తారు, లైవ్ ఇస్తాం. ఇంటర్నేషనల్గా వైడ్గా మన ఛానల్ చాలామంది చూస్తున్నారు. మరి అవును కదా, దాదాపుగా 3,000 మంది ఫాలోవర్స్ దాటారు. మనకి 3,070 మంది ఎంతమంది మొత్తానికి సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఒకసారి చప్పలు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. అంటే ఎంతమంది ఫాలో అవుతున్నారో చూడండి.
అంటే సబ్స్క్రైబర్స్ చాలామంది, వ్యూస్కి వస్తే ఇంకా చాలామంది ఉన్నాయి, చాలా ఉంది. కాబట్టి దేవుని యొక్క కృప ఇది, దేవుని యొక్క కృప. ఆ కృపలో మనందరం ముందుకెళ్తాం. మంచిది, దేవుని యొక్క వాక్యంలోనికి మనము ఉపక్రమిద్దాం. భోజనం చేయాలి అని దేవుడు చెప్పాడు. అందుకనే భోజనం అనే టైటిల్ పెట్టుకుని దీనికి పార్ట్ 1గా పోయిన ఆదివారం మనం ఒక భాగాన్ని చెప్పుకున్నాం. ఎల్కానా అతని యొక్క భార్య అయినటువంటి హన్నాతో చెప్పాడు, నువ్వు భోజనం మానొద్దు, భోజనం చెయ్యాలి, నువ్వు భోజనం చేయకపోతే నీరసించిపోతావు, భోజనం లేకపోతే చచ్చిపోతావు, వద్దు. ఒకవేళ నీకు పిల్లలు లేరనో, ఆస్తి లేదనో, అంతస్తు లేదనో వద్దు. ఒకే ఒక్క బంగారం లాంటి మాట చెప్పాడు. నేను ఆ మాటను అక్కడ కూడా గుర్తు చేశాను సభలో, చాలామంది ఆదరించబడ్డారు. 10 మంది కుమారుల కంటే భర్త అత్యంత విశేషమైన వాడనే మాట బైబిల్లో రాశారు. 10 మంది కుమారులుంటే ఆ తల్లి ఎంత సంతోషిస్తుందో దానికి మించిన సంతోషం భర్త అనేవాడు. అందుకని పతిదేవుడు అని అంటాం. అంత బాగా చూసుకుంది హన్నా కూడా. అప్పటి నుంచి అలగడం మానేసేదట. మీకు తెలీదు అన్నా గురించి. ఆమె భర్త ఆ మాట చెప్పే వరకు అప్పుడప్పుడు అలిగేదట. ఆ తర్వాత మాట ఎప్పుడైతే చెప్పాడో ఆ తల్లి లైఫ్లో ఇక అలగడం మానేసి దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి భోజనం చేసి మరీ ప్రార్థన చేసింది. దేవుడు ఆ తల్లికి బిడ్డలను ఇచ్చేశాడు. కాబట్టి భోజనం మానకూడదు. భోజనం అనగా ప్రభు చెప్పాడు, నేనే జీవాహారము అన్నాడు, నేనే నిజమైన జీవాహారము అన్నాడు. ఇలా చెప్పాడు. ఆయనే ఆహారం ఎలాగవుతాడు అని అంటే, ఆయన ఎలా తినాలి అంటే బల్లారాధనకు సంబంధించిన విశేషాలు ప్రభువే చెప్పాడు తను బ్రతికుండగా. నా శరీరము నిజమైన ఆహారం అన్నాడు, దీన్ని తింటేనే మీరు నాతో పాలు పంపులు పంచుకుంటారు అని చెప్పాడు. ఈ ద్రాక్షరసం తాగితేనే మీకు నాకు మధ్య బంధం అనేది ఉంటుంది అని చెప్పాడు. అందుకని రాత్రే చెప్పాను నేను చాలా విషయాలు. బల్లారాధన మాత్రం జీవితంలో ఎప్పుడు మానకూడదు. అలిగి అప్పుడప్పుడు అన్నం మానేయచ్చు, అలిగి ఊళ్ళు వెళ్ళటం మానేయచ్చు, అలిగి బ్యాగ్ సదురుకోవటాలు మానేయచ్చు, కానీ ఏమి మానకూడదు? నువ్వు అలిగినా సరే, అలగకపోయినా సరే, దైవజనుడు ఒకవేళ నిన్ను హెచ్చరించినా సరే, నీకు మనస్తాపం ఉన్నా సరే, మనసులో ఏదైనా కష్టం ఉన్నా సరే, బల్లారాధనకు ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని మానేశావంటే నీవు క్షమించరాని నేరమేదో చేస్తున్నావు అని అర్థం. బల్లారాధన అస్సలు మానకూడదు. ఆఖరికి భార్య భర్తల మధ్య గొడవ వచ్చి నేను బల్లారాధనకి వెళ్ళను, గిల్లారాధనకి వెళ్ళను అని అనకూడదు. ఆ గొడవ అంతా అక్కడ సర్దుమనిపోయేలాగా బల్లారాధనలోకి వచ్చి సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం. సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము. హల్లెలూయా. ఎలాగూ ప్రభు భోజనం అవుతాడు మనకి అని అంటే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. త్వరగా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడు అయి ఉండెనట. వాక్యం ఏమై ఉందట? దేవుడై ఉందట. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. 14వ వచనంలో చెబుతాడు, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాడు. అది వాక్యమై ఉన్న దేవుడు ప్రత్యక్షమై శరీరధారిగా మన మధ్యలో నివసించి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన ఇచ్చిన ఆ బల్లారాధన భోజనం ఇప్పుడు మనకు ఎలా దొరుకుతుందంటే వాక్య రూపంలో. అందుకు ఉదాహరణగా 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు బైబిల్ గ్రంథంలోంచి నేను చెప్తాను. నెంబర్ 1, ఈ పుస్తకాన్ని తిన్నవాళ్ళు, ఈ వాక్యాన్ని తిన్నవాళ్ళు, వాళ్లకు దేవుడిచ్చినటువంటి కృప ఎంత బ్రహ్మాండంగా ఉంది అని అంటే, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, నరపుత్రుడా,
నేనిచ్చు ఈ గ్రంథమును ఆహారముగా తీసుకోవాలట. అంటే దేవుడిచ్చే గ్రంథాన్ని ఎలా తీసుకోవాలి? ఆహారముగా తీసుకోవాలట. తీసుకోవటం మాత్రమే కాదు, తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనిమని నాతో సెలవయ్యగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు ఎలాంటాడో తెలుసా? యెహెజ్కేలు ఎలాంటి జనుల మధ్యలో నివసించాడు అని అంటే, మీరు 2వ అధ్యాయం 6వ వచనాన్ని గనక చదివితే అక్కడ చాలా చక్కని విషయాలు రాయబడ్డాయి. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పుల్లోనూ తిరుగుతున్నావు, తేళ్ల మధ్య నివసిస్తున్నావు. అయినా ఆ జనులకు భయపడద్దు, వారి మాటలకు భయపడద్దు. వారు తిరుగుబాటు చేస్తారు, వారికి భయపడకు. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినా వినకపోయినా నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయాలి. యెహెజ్కేలు చెప్పాడు, వీళ్ళంతా తిరుగుబాటుదారులు, మాట సరిగా వినరు, మాట వినటం వీళ్ళకి ఇష్టం ఉండదు అని అంటే, దేవుడు నరపుత్రుడైనటువంటి యెహెజ్కేలును బాగా బలపరిచాడు, ధైర్యపరిచాడు. ఎప్పుడు అతనికి ధైర్యం వచ్చింది అంటే, ఈ గ్రంథమును ఆహారముగా తీసుకున్న తర్వాత. దేవునికి స్తోత్రం. ఊరికి నేను నీరసం వచ్చి పడిపోతున్నానండి అని హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మనం డాక్టర్ గారు అన్ని పరిశీలిస్తారు కదా. కళ్ళు తెరవండి అంటాడు, ఆ కళ్ళు చూస్తాడు. నోరు తెరవండి అంటాడు, మరి ఆయనకి ఏం కనపడుతుందో తెలియదు, అంత చూస్తాడు. చూసి మీ శరీరంలో రక్తం లేదు అని అంటాడు. ఓ పెద్ద టానిక్ రాసేస్తాడు. ఆ టానిక్ డబ్బా మీద ద్రాక్ష పళ్ళు, యాపిల్ పళ్ళు, పైనాపిల్స్ అవి ఇవి ఉంటాయి. అవునా? ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? చదువుకోలేనోడు కూడా తెలియాలి. ఏమని చెప్పాలి? దానికి సంబంధించిన బలం ఏదో మీలో తగ్గింది కాబట్టి ఈ టానిక్ రూపంలో ఇస్తున్నాం, ఈ బిళ్ళల రూపంలో ఇస్తున్నాం అని. అప్పుడు చూడటానికి వచ్చే వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆ పళ్ళు, పలహారాలు, కాయలు అవి ఇవి తెస్తారు. ఏం చేయమని? తినమని. తినకపోతే ఏమవుద్ది? నీరసం వచ్చేద్ది కదా. ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటాం. ఆ నీరసం శరీరానికి ఎలాగైతే వస్తుందో, ఈ వాక్య గ్రంథాన్ని కూడా తినకపోతే ఆధ్యాత్మికంగా మనం కూడా ఏమైపోతాం? పడిపోతాం, నీరసించిపోతాం, ధైర్యం ఉండదు, పిరికితనం. దేవుని పని ఏదైనా చేయాలంటే భయం, ఎవడేమనుకుంటాడని భయం, ఎక్కడ ఏం జరుగుద్దని భయం, పిరికితనం. వాక్యం గుండెల్లోకి వెళ్ళని వాడికి, వాక్యం కడుపులో లేని వాడికి భయం. అంతే. దైవ కార్యాన్ని చేస్తూ ఒకవేళ మనం నష్టపోయినా పర్వాలేదు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం ఇతరులను సంతోషపెట్టడానికి భక్తి చేయడం లేదు, మన పరమ తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపరచడానికి మనం భక్తి చేస్తాం, అంతే. అందుకని సో డోంట్ డిపెండ్స్ ఆన్ అదర్స్ టు ప్లీజ్ యువర్ గాడ్ అంటాడు ఒక ఆయన. అంటే దేవుణ్ణి సంతోషపరచడానికి నీవు మనుషులను ఆధారం చేసుకోకూడదు, అంతే. ఎవరినో ఆధారం చేసుకుని దైవ కార్యాలు చేయకూడదు నువ్వు. అది మనం దేవుని ఎలా సంతోషపరచాలో ఆలోచించాలి. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే ఈ గ్రంథాన్ని తిన్నప్పుడు. బ్రహ్మదెండు చెట్లు లాంటి వాళ్ళు, తేలు లాంటి వాళ్ళు అంటే కుట్టేస్తారంట, వాళ్ళు తిరుగుబాటు చేస్తారంట, గొనుకుతారట. అయినా వాళ్ళు వినకపోయినా ఒక మాట చెప్పే అన్నాడు, అంతే. ఆయన చెప్పేశాడు. తర్వాత ఆ వాళ్ళలో చాలా గొప్ప మార్పులు వచ్చాయి. కొంతమంది నాశనం అయ్యారు, కొంతమంది రక్షించబడ్డారు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇది నెంబర్ 1. రెండవది, యోహాను గారు అడవి తేనెను తిన్నటువంటి ఒక మహానుభావుడు. రెండవది, వాక్యమును ఆహారంగా తిన్నటువంటి అతను. ఇదే వచనంలో మనం చదువుకున్నాం. ఏమని? అది నోటికి ఎలాగుందట అమ్మ? నోటికి ఎలాగుందట? తేనె వలె ఉందట. అందుకని మార్కు సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకునివాడు, అడవి తేనెను మెడతలను తినువాడు. దేవునికి స్తోత్రం. యోహాను గారికి ఎంత ధైర్యం అండి, ఎంత బలం అండి. అతడు ఏం తిన్నాడట? అడవి తేనెను మెడతలను తిన్నాడట. అంటే నా జిహ్వకు తేనెలాగా ఉందట. ఏది? వాక్యం. సో యోహాను గారు కూడా వాక్యాన్ని ఎక్కువగా తిన్నాడు కాబట్టి రాజుతో సహా కొండ పగలగొట్టినాడు చెప్పేవాడు. రాజా, నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుడు నిన్ను శిక్షిస్తాడు అని చెప్పేవాడు. చివరికి మత్తయి సువార్త 14వ అధ్యాయం 8వ వచనంలో
ఒక చిన్నది నాట్యం చేసి రాజును సంతోషపరిచి ఏం కోవాలో కోరుకో అంటే ఆ చిన్నది వాళ్ళ తల్లి యొక్క ప్రేరణతో యోహాను యొక్క తల కోరింది. అయినా సరే ఆయన భయపడక వెనక్కి తిరిగి రాక తన శిరస్సు ఇచ్చేశాడు తప్ప ధైర్యాన్ని ఎప్పుడు అతడు కోల్పోలేదు. ఇది వాక్యాన్ని తిన్నవాడికి ధైర్యం. దేవునికి స్తోత్రం. మనకు కూడా ఏముండాలంటే ఆ ధైర్యం ఉండాలంటే మనం ఎక్కువగా ఏం తినాలి చెప్పాలి. అమ్మ ఏం తినాలి? వాక్యము తినాలి. ఇది రెండవది. మూడవది ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఒకే ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం మనం చాలాసార్లు ధ్యానం చేశాం. యేసు ప్రభువారు చెప్పిన ఒక బ్రహ్మాండమైనటువంటి మాట. అందుకు యేసు ప్రభు ఇలా చెప్పాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు మాట వల్ల జీవిస్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని నోటి మాట ఏది అంటే బైబిల్ గ్రంథమే, వాక్యమే. ఈ వాక్యం వల్ల మనిషి ఏమవుతాడట? జీవిస్తాడు, జీవింపచేస్తాడు. యేసు ప్రభు కూడా ప్రాణాన్ని ఇవ్వటానికి వెళ్ళే ముందు గెత్సెమనే తోటలో ఒక బ్రహ్మాండమైన ప్రార్థన చేశాడు. అది మనందరికీ తెలుసు. ప్రపంచమంతా ఉలిక్కి పడే ప్రార్థన అది. ఎందుకంటే అతడు ప్రార్థన చేస్తుంటే వేదనతో లోపలున్న రక్తం మరిగి చెమట రూపంలో బయటికి వచ్చిందంటే ఎంత సంఘర్షణ తన మనసులో జరిగిందో చూడండి. ఎందుకంటే తెలిసి ఇప్పుడు తెల్లారితే వాళ్ళు వచ్చి పట్టుకుంటారు, తీసుకెళ్తారు. మర్యాదగా తీసుకెళ్ళరు. వెనకాల ఒకడు గుద్దుతాడు, ముఖం మీద ఒకడు కొడతాడు, ఉమ్మూస్తాడు, చేతుల్లో మేకులు కొడతారు, కాళ్ళలో మేకులు కొడతారు, కొరడా దెబ్బలు కొట్టాలి, ముండ్ల కిరీటం పెడతారు. ఇదంతా ఊహిస్తే భయం వేసింది ఆయనకి, భయం వేసింది. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ స్కేర్డ్ అబౌట్ దట్ సర్కమ్స్టాన్సెస్. ఆ పరిస్థితులు కాస్త భయపడ్డాడు. వెంటనే ప్రార్థన చేశాడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగు. వెంటనే ఎందుకు అతనికి ధైర్యం వచ్చిందంటే అతడు తిన్న ఆహారం దేవుని నోటి మాట. ఎలాగో తెలుసా? నీ చిత్తమే సిద్ధించుగా. అంటే నువ్వు ఒక మాట చెప్పావు, ప్రాణం ఇవ్వడానికి ఎవరు వెళ్తారంటే నేను వచ్చాను, తండ్రి నన్ను మీరే బలపరచాలి, నీ చిత్తాన్ని కాదు అందామనే లోపులోనే లేదు అలా చేయకూడదు నేనని వెంటనే దేవుని చిత్తానికి అతను అప్పగించుకున్నాడంటే దేవుని నోటి మాటకి ఎంత విలువిచ్చాడు. జీవితంలో భక్తిలో కొన్ని నీకు ఇష్టం లేకపోవచ్చు. ఈ మాట మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు విశ్వాసులుగా సంఘ బిడ్డలుగా కొన్ని మీకు ఇష్టం లేకపోవచ్చు. కానీ దేవుడు దైవ జనునితో చెప్పాడు అంటే నీకు ఇష్టం లేకపోయినా దాన్ని ఏం చేయాలి? అది దేవుని చిత్తం అంటే. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏమన్నాడు? ప్రభు నీ చిత్తం అయితే అది తప్పించు, ఎందుకంటే నాకు కొంచెం భయంగా ఉంది, బాధగా ఉంది, ఇష్టం లేదన్నట్టు చెప్పాడు. కానీ ఎవరి చిత్తానికి లోబడ్డాడు ఆయన? అది భక్తి అంటే. అందుకని ఈ శిలువ కొడుకులో మాత్రం చాలామంది మీరు అలాగే చేశారు. ఏ షెడ్యూల్ అయితే పెడతామో అలా మార్చకుండా చాలా చక్కగా చేశారు. అది చాలా అప్రిషియేటబుల్. జీవితాంతం కూడా మీరు ఇలాగే ఉండాలి. కాబట్టి ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే వాక్యమును చదివినప్పుడు. యేసు ప్రభు చేతుల మేకులు కొడుతున్నప్పుడు ఆ రోజుల్లో ఎలా జరిగిందో మనకు తెలియదు, కానీ కరుణామయుడు సినిమాలో చూసినప్పుడు మాత్రం ఆ చేతుల మేకు దిగ కొడుతుంటే రక్తం ఒక్కసారిగా రియల్గా పొంగటం, అది గ్రాఫిక్స్ కాదు. తర్వాత దాని గురించి విజయ్ చంద్ర గారే అమలాపురం సభలకు వచ్చినప్పుడు నేను అక్కడ క్వైర్లో ఉన్నప్పుడు ఆయన చాలా విషయాలన్నీ చెప్పాడు. ఆ రోజు ఎలా జరిగింది, ఏం జరిగింది అని చెప్తే దేవుని యొక్క చిత్తం చూడండి. ఒక అతను అప్పుడే యాక్సిడెంట్లో చనిపోయాడట. ఈ సిలువ సీన్ చేసేటప్పుడు యాక్సిడెంట్లో చనిపోతే అప్పటికి ప్రాణం గెలగెల కొట్టాడు, ప్రాణం పోయింది. అప్పుడు ఇమ్మీడియట్లీగా వీళ్ళు అతని బాడీని కావాలని ప్రభుత్వం దగ్గర నుంచి దాన్ని తీసేసుకుని గంట వ్యవధిలోనే ఆ సీను చేశారట. అతడు విజయ్ చంద్ర గారు కూడా నిజంగా ఉపవాసం ఉండటం, నిజంగా ఆయన కడుపు ఎంత లోపలికి వెళ్ళిపోయి ఉంటుందో, అది గ్రాఫిక్స్ ఏమీ
ఇప్పుడు వచ్చిన ఈ గ్రాఫిక్స్లన్నీ అసలు ఆ సీను ఎంత బాగా పండిందంటే ఏడుస్తాం, ఏడుపు వచ్చేస్తుంది ఆ సీన్ చూస్తే. ఆ ధైర్యం ప్రభువుకి ఎలా వచ్చింది అంటే, అంతంత పెద్ద మేకు చేతిలో కొడుతుంటే బావు ఆ ధైర్యం దేవుని నోటి మాట వల్ల వచ్చింది. జ్వరం వచ్చేసిందో చిన్న ఇంజక్షన్ చేసుకోమంటే సూది ఎంత ఉంటుందమ్మా? మాట్లాడాలి మీరు. సూది ఎంత ఉంటుంది? అంత ఉంటుంది. ఎంతలా ఉంటుంది? దానికి ఇల్లంతా తిప్పించేస్తున్నారు కొంతమంది, ఇది చిన్న సూది కోసం. మరి సిలువేసుకోమంటే, ప్రభు మేకులు కొట్టేస్తానంటే అమ్మో పారిపోతామా? అదనమాట. కానీ ప్రభు ఎంత ధైర్యంగా మన కోసం ప్రాణత్యాగం చేశాడు. ఈరోజు ఆ ప్రభు చెప్పాడు, ఇదిగో మీకోసమే నేను సిలువలో మరణించాను, మీ ప్రతి కష్టాన్ని నేను తీరుస్తాను, మీరు నన్ను వెతకండి చాలు, నన్ను వెతకండి చాలు, మీకేం కావాలో నాకు తెలుసు. కొంతమంది ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందులు, ప్రతి వాళ్ళు చెప్పే మాట ఎక్కువ శాతం ఆర్థిక ఇబ్బందులు. ఆర్థిక ఇబ్బందులు అన్నిసార్లు చెప్తున్నావు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను అన్నిసార్లు చెప్తున్నావు, మరి దేవునికి ఇవ్వాల్సిన భాగం విషయంలో ఒకసారైనా చెప్తావా? చెప్పు. దేవుడికి ఇవ్వాల్సిన భాగాన్ని నేను ఇస్తున్నాను, అయినా నన్ను దేవుడు నన్ను దీవించట్లేదు అంటావు ఎప్పుడన్నా? అలాగను. ఎందుకంటే డబ్బులు ఇవ్వాలంటే నీకు ప్రాణం గిలగిలాడేద్ది. మరి నీకే గిసగిసలాడితే మరి ఆయనకి ఎలా ఉంటుంది? అసలు నా సొమ్ము కూడా తినేస్తున్నారా బాబు, దొంగలు అంటున్నారు ఆయన. మత్తయి సువార్తలో ఏమంటాడు ఆయన? దొంగలు మీరు, ఎందుకంటే దేవుని దగ్గర మీరు దొంగిలిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఒక మా అమ్మగారు ఉంది, ములక్కాయలు అమ్మి అందులో కూడా దశభాగం తీసిస్తుంది నాకు. ఇప్పుడు ములక చెట్టు లేదనుకుంటాను, ఆ దశభాగమే రావట్లేదు. ప్రభు ఆమెకు ములక చెట్టు ఈయనైనా ప్రార్థన చేస్తున్నాను నేను. ప్రభు ములక చెట్టు పెంచినైనా దాని నిండా కాయలు ఎక్కువ చేయాలి అయినా, ఆవిడ ఎక్కువ అమ్మేయాలి తండ్రి అని నేను ప్రార్థన చేస్తున్నాను. అంటే మన సమృద్ధి, మన రాబడి బట్టి పరిస్థితులు కూడా దేవుడు అలాగూ చేస్తాడు. వీటి గురించి చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయి, కానీ నేను ఇక్కడితో ముగిస్తున్నాను. కాబట్టి మీ జీవితాన్ని దేవుడికి అప్పగిస్తే దేవుడే మిమ్మలను కరుణిస్తాడు. మీకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. నమ్మండి, అంతే నమ్మండి. దేవుడు చేసే కార్యాలు చాలా ఆశ్చర్యంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం కట్టుబట్టలతో వచ్చాం. ఈరోజు ఇంత స్థితిని దేవుడు మనకి ఇవ్వలేదు. ఇంత విశాలంగా కూర్చుంటున్నామే, ఇంత చక్కగా కూర్చుంటున్నామే, ఎంత గొప్ప విషయం. అంటే పైన ఇంకా సీలింగ్ వేయాలి, వేస్తాం. కింద టైల్స్ వేయాలి, వేస్తాం. తలుపులు కిటికీలు పెట్టాలి, వస్తాయి. దేవుడికంటూ ఒక సమయం ఉంటుంది అంతే. దేవునికి స్తోత్రం. అలా దేవుడి మీద ఆధారపడుతున్నాం అంతే, అలాగ వెళ్ళిపోతాం. కాబట్టి ఈరోజు దేవునికి సమర్పించుకొని భోజనం చెయ్యండి అని ప్రభు చెప్పిన మాట మీరందరూ బల్లారాధనలో పాల్గొనాలి. ఈ భోజనం చేయకపోతే పరలోక ప్రవేశం ఉండదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరెంత బాగా ప్రార్థన చేసినా, ఎంత బాగా కార్యక్రమాల్లో పాల్గొన్నా, ఎంత మంచిగా చేసినా ఈ భోజనం, అందుకనే దాన్ని తలుపు తడుతున్నాను, మీరు తలుపు తీస్తే నేను మీ దగ్గరికి వస్తానన్నాడు. కాబట్టి ఆ విందులో పాల్గొందాం. అట్టి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకొని